ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని చర్చ చాలా బలంగా రాజకీయంగా నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. అమరావతి వర్సెస్ మావిగన్. అయితే ప్రజలకు మాత్రం చాలా స్పష్టత ఉంది రాజధాని పట్ల అని చెప్పేసి 2024 ఎన్నికల్లో స్పష్టమైపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్కి తెరలేపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏ నిర్ణయం మీద నిలబడుతుందో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అయితే అసలు ప్రజా నాడి ఏంటి ఈ యొక్క అమరావతి విషయంలో కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, లేకపోతే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎప్పటికే రాజధాని అమరావతి విషయంలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అయితే మరొకసారి ఈ యొక్క అమరావతి వర్సెస్ మావిగన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు గణేష్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే. నమస్తే. మొత్తానికి రాజధాని అమరావతి వర్సెస్ మావిగన్, వైఎస్ఆర్సీపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే మావిగన్ అని చెప్పేసి స్పష్టం చేశారు. మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళే మాకు ఓటు అని చెప్పేసి డిక్లేర్ కూడా చేసేసారు వాళ్ళు. ఇక్కడ కూటమి ప్రభుత్వం చూస్తేనేమో ఎక్కడ రాజీ పడకుండా కట్టే బిల్డింగ్లు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ భవనాలు అన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ రాజీ కూడా పడట్లేదు. రెండు పోటాపోటీగా నడుస్తున్నాయని చెప్పుకోవాలి. మొత్తానికి మీ అంశం గురించి ఏమంటారు? నా అంశం గురించి వచ్చినట్లయితే 2019 నుంచి 2024 వరకు అమరావతి రాజధాని అవ్వకుండా అడ్డుపడ్డావు. కానీ మరి అప్పుడు నీ మావిగన్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, మరి రాజధాని కట్టేవాడైతే ఆ రోజే కట్టాలిగా, మరి కట్టలేదే. ఓకే, ఒకసారి మీరు ఆలోచించండి. 2024 ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని మీద దృష్టి పెట్టింది. అదేవిధంగా ఒక క్రమశిక్షణతో పనిచేసుకుంటూ డెవలప్మెంట్ చేస్తుంది. ఆ డెవలప్మెంట్ మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. 2014 నుండి తెలంగాణ ఆంధ్ర విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాది ఇది రాజధాని అని చెప్పుకునే ఒక అర్హత లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, పూర్తి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా చేస్తున్నారు. మీరు నిజంగా ప్రజల బాగు కోరుకునేటువంటి నాయకుడైతే ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్కి సపోర్ట్ చేయాలి. ఓకే, ప్రస్తుతాన్ని ప్రతిపక్ష హోదా మీకు లేదు, కనీసం ప్రతిపక్ష హోదా ఉంది అన్న ఒక మనసులో ఏదో చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఏదో మూలన ఆ ఫీలింగ్తో అన్నా సరే, లేదా నేను ప్రజానాయకుడిని అని చెప్పేసి మీరు చెప్పుకుంటా తిరుగుతున్నారు. ఆ ప్రజల కోసమే అమరావతి రాజధానికి మీరు పూర్తిగా సహకరిస్తే ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజధాని పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం అది చెయ్యం, ఏదో విధంగా గొడవ పెట్టాలి. మొన్నటి వరకు వైజాగ్ అన్నారు, ఓకే, 3 స్టేట్లో అదే 3 క్యాపిటల్స్ అని చెప్పేసి అన్నారు. 1 స్టేట్ 3 క్యాపిటల్స్ అన్నారు. ఏంట్రా ఇది మైండ్ పోయిందా ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అసలు అని చెప్పేసి అనుకున్నారు ప్రజలు, నవ్వుకున్నారు. ఇలాగ అయిపోతుంది లేదు, ఏమో ఈయన పుణ్యమో మరి ఇంకెవరి పుణ్యమో తెలియదు, కానీ కోవిడ్ కూడా వచ్చేసింది. ఆ రాజధాని పూర్తి అవ్వలేదు, కనీసం అక్కడికి ఇటుకు పెట్టి కూడా పెట్టాల. సరే వైజాగ్ని ఏమన్నా బాగుపరుస్తావా అని చెప్పేసి అనుకుంటా, వైజాగ్లో బాగుపరిచింది కూడా ఏమీ లేదు. మనకి ఎలాగో ఇంకా ప్రజలు మనల్ని పక్కన కూర్చోబెట్టారు. సరే, అవకాశం ఉన్నటువంటి వ్యక్తి సమర్థుడికి పట్టం కట్టారు. మరి ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు? మీరు ఆ రోజున అమరావతి రైతుల్ని ఇబ్బందికి గురి చేసి 5 సంవత్సరాల్లో ప్రజలను ఏడిపించారు. ఎన్నో కేసులు, కనీసం స్వచ్ఛందంగా వాళ్ళు నిరాహార దీక్ష చేసుకోనివ్వకుండా మీరు పెట్టినటువంటి హింసా రాజకీయం చేశారు మీరు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ప్రజలు గమనించారు. బయటికి ఎక్కడికన్నా ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళి ఏ రాష్ట్రం నుంచి వచ్చో ఆ రాష్ట్ర రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత, అలాగే వలసకి వెళ్ళేటువంటి ప్రజలు ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులు హైదరాబాద్లోనే పనిచేసుకుంటున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళట్లా. తమిళనాడులో ఉండేవాళ్ళు తమిళనాడులోనే పనిచేసుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మీ పుణ్యమా అని చెప్పి బయట రాష్ట్రాలకు వలసలకు వెళ్ళిపోతున్నారు కూలి పనులకి. అటు కంపెనీలు తేలా, కోడిగుడ్లు కంపెనీలు తెచ్చాడు, అది డెవలప్మెంట్ లేదు. స్వయం ఉపాధి అని చెప్పేసి చేపల కొట్లు పెట్టించాడు, ఫిష్ ఆంధ్ర. దేనికండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేద్దామని యువతని? మాకా చెప్పుకోవడానికి ఒక రాజధాని లేదు, చెప్పుకోవడానికి ఒక ప్రొఫెషన్ లేదు, చేసుకోవడానికి పని లేదు. సరే, ఏమన్నా 4 కంపెనీలు వస్తున్నాయా అంటే 4 కంపెనీలు తెచ్చింది లేదు. వచ్చిన అమర్రాజ కంపెనీని కూడా కాలర్ పెట్టుకొని గెంటేశారు. దేనికి ఉపయోగం అంటే ఎంతసేపు
ప్రభుత్వ పథకాలు అమలు చేసేస్తున్నాం, అక్కడి నుంచి అప్పులు తెస్తున్నాం, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాం, ప్రజలకు ఏదో పెట్టేస్తున్నాం. ప్రజలకు కూడా పెట్టేసింది లేదు. ఎంతసేపు మీకు అనుకూలంగా ఉన్నటువంటి పెయిడ్ బ్యాచ్ వాళ్ళకి పెడుతున్నారు తప్ప ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో మీరు సాయం చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవండి. ఓకే. ఈ రోజున అమరావతిలో కంపెనీలు వచ్చినాయి. అమరావతి రైతులు 35,000 ఎకరాల స్వచ్ఛందంగా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ప్రజల్లో అమరావతికి వాళ్ళ కష్టాన్ని దారం చేశారు. ఈరోజు ఎవరి మీద నమ్మకంతో? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ప్రజలు 35,000 ఎకరాలు ఇచ్చారు, ఇంకా ఇస్తారు. ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పని ఏంటంటే ఏదో విధంగా మళ్ళీ పెయిడ్ వాళ్ళని పెట్టి రైతుల దగ్గర ఏదో ప్రభుత్వం భూములు లాక్కుంటుంది అన్నట్టు ఒక పెయిడ్ క్యాష్ను క్రియేట్ చేశారు. ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చూస్తున్నారుగా, మీ పరిపాలన కాదు కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేవలం అమరావతికి 15,000 కోట్లు రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే 1,100 కోట్లు రిలీజ్ చేసింది. 15,000 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేస్తుంది కేవలం అమరావతి డెవలప్మెంట్కి. ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అమరావతే రాజధాని, ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్పేసి కూడా స్టాంప్ వేసి జియో పాస్ చేయడం జరిగింది. అయినా ఒకవైపు అక్కడ ప్రజా సొమ్ముతో ప్రజల యొక్క కష్టంతో నిర్మితమవుతున్న ఒక మన ఆంధ్రప్రదేశ్ ఒక రాజధానిని ఈరోజు ఒక రాక్షసపూరితంగా నువ్వు అడ్డుకుంటున్నావా? ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి మీరు ఆలోచించండి. మీ ధర్మ అయిపోయింది. నెక్స్ట్ మీ కూతుర్లకి లేదా మీ అల్లుళ్ళకి వీళ్ళకే మీరు పట్టం కడతారు. ప్రజలన గాలికి వదిలేశారు. ఏంటి అసలు ఏం చేద్దాం అనుకున్నారు? రాజధాని ఇంకో 30 సంవత్సరాలు పోయినా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేసేటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటాడు. ఓకే. ఏంటంటే పూర్వం మనం చెప్పుకునే వాళ్ళం ఒక శని అని చెప్పేసి, ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక శనిలత ఆపరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక హుందాతనం లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలోకి వెళ్తే ఈ 5 సంవత్సరాల బట్టి నుంచి నువ్వు చేసిన పరిపాలన ఏందయ్యా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీరు కాస్త, ఎందుకంటే మీకులా మేము బూతులు మాట్లాడలేము ప్రెస్ మీట్లకు వచ్చి, కొడాల నాని గారుల ద్వారా లేదంటే ఈ అంబాటి రాంబాబు గారి ద్వారా మేము మాట్లాడలేము. మాకు గౌరవంగా సంబోధించడం మాకు తెలుసు. కాబట్టి అదే గౌరవంగా చెప్తాం. దయచేసి అమరావతి రాజధానిని అడ్డుకోకండి. అమరావతే మన రాజధాని. రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటయ్యా అంటే రాజధాని గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఈరోజు అడ్రస్ లేని వాళ్ళలాగా రేపొద్దున కూడా మన నెక్స్ట్ జనరేషన్ కూడా రాజధాని లేదు అని చెప్పుకునే విధంగా మీరు చేయొద్దు దయచేసి. చంద్రబాబు నాయుడు గారి జీవితాశయం రాజధాని పోలవరం. ఆ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తవుతాయి అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ.